జాకబ్ డఫీ ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో మారుమోగుతున్న పేరు. 31 ఏళ్ల కివీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. డఫీ పేరు తలుచుకుంటేనే అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. డఫీ ప్రదర్శనలు ఆ స్థాయిలో ఉన్నాయి. మరి ఈ ఏడాది 3 ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. విమర్శకులు, విశ్లేషకులు, మాజీలు డఫీ ప్రదర్శనలు చూసి ఔరా అంటున్నారు. బ్యాటింగ్ ప్రపంచానికి సరికొత్త ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు. డఫీకి పేస్ తో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉండడంతో ఈజీగా వికెట్లు తీయగలుగుతున్నాడు. విండీస్ తో తాజాగా ముగిసిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అతని ప్రదర్శనే దీనికి ఉదాహరణ. ఈ సిరీస్ లో డఫీని ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. డఫీ వరుసగా 3 మ్యాచ్ల్లో 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ విజృంభణతో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 2020లో టీ20 అరంగేట్రం, 2022లో వన్డే అరంగేట్రం చేసిన డఫీ ఈ ఏడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్టుల్లోకి వచ్చి రాగానే విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటిదాకా కొనసాగిన స్టార్క్, బుమ్రా, సిరాజ్, కమ్మిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్ల హవాకు గండికొట్టాడు. స్టార్క్ కొద్దో గొప్ప పోటీ ఇవ్వగలిగాడు, కానీ మిగతా ముగ్గురు డఫీ ముందు తేలిపోయారు. టెస్టుల్లో పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోయిన డఫీ ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ తన మార్కు చూపించాడు. ఈ క్రమంలో 3 ఫార్మాట్లలోనూ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఏడాది మొత్తం 81 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే బౌలర్ ముజరబానీకి డఫీకి మధ్య 16 వికెట్ల తేడా ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బౌలర్ గాను డఫీ రికార్డులకెక్కాడు. అలాగే వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 23 వికెట్లు తీసి స్వదేశంలో జరిగిన సిరీస్లో అత్యధిక వికెట్లు సాధించిన న్యూజిలాండ్ పేసర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ బౌల్ట్ పేరిట ఉండేది. బౌల్ట్ 2013లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే జాకబ్ డఫీ రాణించడంతో ఆర్సీబీ యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన 2026 ఐపీఎల్ మినీ వేలంలో డఫీని ఆర్సీబీ కొనుగోలు చేసింది. భారీ అంచనాల నడుమ వేలంలోకి వచ్చిన డఫీని ఆర్సీబీ కేవలం 2 కోట్ల రూపాయలకే వ్యూహాత్మకంగా దక్కించుకుంది. ఈ క్రమంలో డఫీ వికెట్ల మీద వికెట్లు తీస్తుంటే ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సొంత దేశం తరపున దుమ్ము రేపుతున్న డఫీ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఎలా రాణిస్తాడో చూడాలి.